పేరు నరసమ్మ, పండ్ల నరసమ్మ. మా భర్త పేరు రాములు. నేను దొండపల్లి. నాది భూమి పోయి 7కి 6 సంవత్సరాల లోపల నేను స్వచ్ఛ బతుకల ఈ పొలంలో దిగిన నాకు ఇక్కడ ఎవరు దిక్కులేని వారిలాగా అయినా ఒంటి వారిలాగా అయిపోయి చాలా ఇక్కడేసి అయిపోయింది. నాకు తీర్మానం అన్నట్టు నాకు ఇప్పుడు న్యాయం జరిగింది. ఎన్ని గుంటలు పోయిందమ్మా మీకు? ఎకరాలు గుంటలు పోయింది. నాకు ఎవరు రచించలేదు. తీర్మానం అన్న రచించు. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మీకు? 6 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఈ సంవత్సరం ఇంతవరకు దగ్గర అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు మీకు నాకు సాయం చేయలేరు. మా ఊరి లోపల నాకు సాయం కాదు. సాధ్యమైంది మీకు? నాకు ఎవరు సాధ్యం కాలేదు. ఊరి కాదు అన్నీ అప్పటిపడకు మాట్లాడింది. నేను ఈ ఊరిటంగా అందరిలా చెప్తున్నాను. అందరు నా మనసు ఊరికేనే ఉంటుంది. యథార్థంగా నేను చేయలేదు. ఇప్పుడు సంతోషమా నీకు? నాకు సంతోషం అయింది. నేను కూడా వెళ్ళి మీతో కూడా మంచిగా ఉండగలుగుతాను. పండ్ల నరసమ్మ, రాజపూర్ మండల్, దొండపల్లి విలేజ్. అయితే గత 5 సంవత్సరాల నుంచి ఈమె పొలం ఏదైతే ఉందో ఎకరా 6 గుంటలు ఈమె వేరే వాళ్ళ పేర్ల మీద, ఒక 4 పేర్ల మీద ఈమె పొలం వేరే వాళ్ళకి పోయింది. 5 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉంది. సో ఎంఆర్ఓ ఆఫీసులో అధికారుల చుట్టూ తిరుగుతూ ఉంటే కూడా ఈమెకు ఇంతవరకు కూడా ఎటువంటి న్యాయం జరగలేదు. న్యాయం జరగకుంటే మా పోలీస్ తీర్మానం మన ఆఫీస్ దగ్గరికి వస్తే మా దగ్గరికి పంపించిన మహబూబ్నగర్ జిల్లా ఇన్ఛార్జ్ నా పేరు రవి మా దగ్గరకు పంపించిన తర్వాత కన్సర్న్ ఎవరైతే ఉన్నారో ఈమె సపోర్ట్ కోసం ఎవరైతే భూమి పోయిందో జడ్చల్ల మా లలితక్క కన్వీనర్ తీసుకొని వచ్చింది. తర్వాత వాళ్ళతో మాట్లాడి వీళ్ళ విలేజ్ సర్పంచ్ గారితో మాట్లాడి ఎవరెవరు భూమి పైన ఎన్ని గుంటలు పోయిందో ఎంక్వైరీ చేసి వాళ్ళతో బాధితులతో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత అందులో ఒక పర్సన్ అయిన రామాంజనేయులు గారు వాళ్ళకు కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. 17 గుంటలు ఆయన పేరు మీద పోయింది. సో ఆయన కూడా మానవతా దృక్పథంతో చేయనికే కూడా ముందరికి వచ్చి చేసిండు. ఈరోజు రిజిస్ట్రేషన్ కూడా అయింది. నరసమ్మ పేరు మీద ఎకరా 6 గుంటల రిజిస్ట్రేషన్ కూడా ఈరోజు చేపిస్తున్నాం. తీర్మానం మన టీం దగ్గరికి వచ్చిన తర్వాత నరసమ్మకు న్యాయం చేస్తున్నాం. అలాగే ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఎటువంటి పేదలకి ఏ విధంగా కూడా ఏ అవసరం ఉన్నా కూడా మా తీర్మానం మన టీం వారికి అండగా ఉంటుంది.